సంజయుడు, విదురుడు, వ్యాసుడు ఈ ముగ్గురు కూడా ధృతరాష్ట్రుని యొక్క దుఃఖాన్ని తొలగించటానికి శాయశక్తుల వాళ్ళకి చేతనైనంత వరకు ప్రయత్నం చేశారు. అనేక విధాలుగా ఓదార్చారు. అయినప్పటికీ 100 మంది కొడుకుల్ని పోగొట్టుకున్నటువంటి ఆ దుఃఖం అనేది అంత తేలిగ్గా పోయేది కాదు. అయినప్పటికీ కొంత ఓదార్పు అనేటువంటిది దొరికింది. చివరికి ధృతరాష్ట్రుడు యుద్ధమృతుల్ని చూడాలా కాబట్టి అందరం అక్కడికి వెళదాం అన్నాడు. అలాగనే గాంధారిని, కుంతిని, ఇతర భారత స్త్రీలని అందరినీ కూడా తీసుకొని బయలుదేరాడు. ఒక కురసుడి దూరం వచ్చారు హస్తినాపురం నుంచి. అప్పుడే కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ ముగ్గురు కూడా ఎదురుపడ్డారు. ముగ్గురు జరిగినటువంటి విషయాలు చెప్పారు. గాంధారి, ధృతరాష్ట్రుడు ఇద్దరిని కూడా దుఃఖించవద్దు, జరగవలసిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనకే కాదు నష్టం, పాండవులకు కూడా కావలసినంత నష్టాన్ని ఏర్పాటు చేశాం మేము ముగ్గురం కలిసి. ఆ విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు పాంచాలురంతా పోయారు. అలాగనే ద్రౌపదేయుల్ని కూడా సంహరించడం జరిగింది. కాబట్టి మీరు అంతగా దుఃఖించక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. ముగ్గురు 3 దావలుగా వెళ్ళిపోయారు. కృపాచార్య హస్తినాపురానికి, మరి కృతవర్మేమో ద్వారకా నగరానికి, అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్ళిపోవటం జరిగింది. ధర్మరాజు, శ్రీకృష్ణుడు, సాత్యకి, యుయుత్సుడు, 4 తమ్ములు, ద్రౌపది, విరాట స్త్రీలు, పాంచాల స్త్రీలతో సహా ధృతరాష్ట్రుడి దగ్గరికి, ధృతరాష్ట్రుడు ఇలా వస్తున్నాడని తెలిసి ఆయన దగ్గరికి బయలుదేరారు. దారిలో కౌరవపక్షానికి సంబంధించినటువంటి స్త్రీలంతా కూడా ధర్మరాజును అనేక విధాలుగా నిందించి పలికారు. అయినప్పటికీ ధర్మరాజు ఏం మాట్లాడలే. కారణం ఏమిటంటే దుఃఖంలో ఉన్నటువంటి స్త్రీలు అలా మాట్లాడటం సహజమే కనుక వాళ్ళకి సమాధానం కూడా చెప్పకూడదు. అందువల్ల వాళ్ళంతా వాళ్ళే శాంతించాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనకి నమస్కారం చేశాడు ధర్మరాజు. అయితే ధృతరాష్ట్రుడికి లోపలేమో కోపంగా ఉంది, పైకేమో ఆ కోపాన్ని ప్రదర్శించకూడదు. ఈ విషయంలో ధృతరాష్ట్రుడు మంచి నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా లోపల ఒకటి పైన ఒకటి వేసేటువంటి పథకాలన్నీ లోపల వేస్తూ ఉంటాడు. పైకి చాలా మంచివాడిగా ఉంటాడు. ఈ నటన ఆయనకి సహజమైనటువంటిది కనుక ఇప్పుడు కూడా అట్లాగనే ఉన్నాడు. పైకి మామూలుగానే ఉన్నాడు, లోపల మాత్రం చాలా కోపంతో ఉన్నాడు. సరే, ధర్మరాజు ఎంతో దుఃఖంతో ఆయనకి నమస్కారం చేశాడు. ధర్మరాజుని కౌగిలించుకున్నాడు, అతన్ని ఓదార్చాడు. ఇక దుష్టుడైనటువంటి ధృతరాష్ట్రుడు అగ్నిహోత్రంలాగా భీముడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతడికి కావాల్సింది భీముడు, మిగిలినటువంటి వాళ్ళు కాదు. అందుకనే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ ధృతరాష్ట్రుడి యొక్క కోపాగ్నిని, ఆ కోపం ఎట్లా ఉందంటే భీముడిని భస్మం చేయాలి అన్నంతగా ఉంది. అది గ్రహించలేనటువంటి భీముడు అన్నగారు నమస్కారం చేసిన తర్వాత తాను కూడా ధృతరాష్ట్రుడికి నమస్కారం చేయాలి అని ముందుకు వస్తూ ఉన్నాడు. కానీ ధృతరాష్ట్రుడి మనస్సులో ఉన్నటువంటి ఆ క్రోధ అగ్ని జ్వాలని కనిపెట్టినటువంటి శ్రీకృష్ణుడు భీముడిని చేత్తోటి పక్కకి నెట్టేసి లోహంతో చేసినటువంటి భీముడి యొక్క విగ్రహాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడి ఇంగితాన్ని ముందే గ్రహించాడు కనుక ముందే ఆ విగ్రహాన్ని తెప్పించాడు అంటే ఎవరి చేత తెప్పించలా. అసలు ఏమిటి విగ్రహం? దీనికో చరిత్ర ఉంది. పాండవుల అరణ్యవాసానికి పోయేటప్పుడు ధృతరాష్ట్రుడు 13 సంవత్సరాలు వీళ్ళు అరణ్య అజ్ఞాతవాసాల్లో ఉంటారు కనుక నేను బాగా గదాయుద్ధ పరిశ్రమ చేయాలి అని అనుకున్నాడు. అందుకోసం భీముడి యొక్క విగ్రహాన్ని తయారు
లోహంతో. ఎట్లా భీముడు ఎంత బరువు ఉంటాడో, ఎంత ఎత్తుంటాడో, ఎంత లావు ఉంటాడో, ఏ శరీర భాగాలు ఎలా ఉంటాయో అదే ప్రకారంగా తయారు చేయించాడు. తయారు చేయించి 13 సంవత్సరాలు కూడా గదతోటి ఆ విగ్రహాన్ని కొడుతూ ఎక్కడ కొట్టాలా, ఎలా కొట్టాలా అనేటువంటి దాన్ని 13 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు. అదిగో ఆ విగ్రహం. శ్రీకృష్ణుడు ఒక్కసారి మనసులో స్మరించాడు, అక్కడ మాయమైపోయింది, ఇక్కడ ప్రత్యక్షమైంది విగ్రహం. ఆ విగ్రహాన్ని ఇంతవరకు ఎవరు చూడలా, జాగ్రత్తగా రహస్యంగానే దాచిపెట్టాడు దుర్యోధనుడు. సరే, ఇప్పుడు ఆ విగ్రహాన్ని ముందుకు నెట్టాడు. ఆ విగ్రహం అంతా భీముడిలాగానే ఉంటుంది. ధృతరాష్ట్రుడు ఎంతో ప్రేమను నటిస్తూ ఆ ప్రతిమని, ఆ భీమసేనుడి యొక్క లోహ విగ్రహాన్ని భీమసేనుడే అని అనుకొని కౌగిలించుకున్నాడు. ఆ 2 చేతులతోటి గట్టిగా ఒత్తేశాడు. దాంతో ఆ లోహ ఉక్కుతోటి తయారు చేసినటువంటి ఆ విగ్రహం ముక్కలు ముక్కలై పడిపోయింది కింద. ధృతరాష్ట్రుడి యొక్క రొమ్ము నలిగిపోయింది, నోటి నుంచి రక్తం వస్తూ ఉంది. అంటే ఎంత గట్టిగా తన యొక్క బలాన్ని ప్రదర్శించాడో, ఎందుకంటే లోహ విగ్రహం, దాని మీద ఎంత ప్రదర్శించాడో అర్థమవుతుంది. ఇది ధృతరాష్ట్రుడి యొక్క పైశాచికత్వం. లోపల దాగి ఉన్నటువంటి క్రోధం ఏదైతే ఉందో దాన్ని దాచుకోలేకపోయాడు. అందుకనే ఆ రకంగా భీముడినే వచ్చేస్తున్నాను అనుకొని ఆ భీముడిని ఆ 2 చేతుల మధ్య పెట్టి అతన్ని సంహరించాలా, చంపేసేయాలనుకున్నాడు. ఎందుకంటే 100 మంది కొడుకుల్ని ఒక్కడే చంపాడు. అంతేకాదు దుశ్శాసనుడిని ఘోరాతి ఘోరంగా చంపాడు. అన్నిటికన్నా ముఖ్యం, తనకి ప్రీతముడైనటువంటి తన కొడుకు దుర్యోధనుడిని తొడలు వెనపెట్టి సంహరించాడు. అందుకని భీముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకున్నాడు. అందుకే ఆ ప్రకారంగా చేశాడు. అయితే ఇదంతా అక్కడ సంజయుడు చూస్తూనే ఉన్నాడు. సంజయుడు, మహారాజా నీవు ఇలా చేయటం తగదయ్యా అన్నాడు ధృతరాష్ట్రుడితోటి. ఆ ఒక్క మాటే అన్నాడు, నువ్వు ఇలా చేయటం తగదు అన్నాడు. ఇంకా ఇప్పటికీ కూడా ధృతరాష్ట్రుడికి అర్థం కాల. ఎందుకంటే తాను ముక్కలు ముక్కలు చేసింది భీముడిని కాదు, భీముడి యొక్క ప్రతిమని అనేటువంటి విషయం ఇంకా తెలియలా. అందుకని ఏడుస్తూ అయ్యో భీమా అంటూ ఆక్రోశించాడు. ఏడుస్తున్నాడు, భీముడే చనిపోయాడు అని అనుకొని ఏడుస్తున్నాడు. భీముడు మరణించాడని భావించి బాధపడుతూ ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు, బాధను నటిస్తూ ఉన్నటువంటి ధృతరాష్ట్రుడిని శ్రీకృష్ణుడు గమనించాడు. ఇలా అంటున్నాడు. ఇక్కడే మనం ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం కూడా మనం చక్కగా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, ప్రత్యేకమైన లక్షణాలు. అది ఏమిటంటే పుత్ర వ్యామోహం. ఆ వ్యామోహం ఎంతదంటే ఆ పుత్రుడిని సర్వనాశనం చేసేంత వ్యామోహం. రెండవది రాజ్యలోభం. ఈ రాజ్యం కోసం ఏమైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. మూడవది స్వార్థం, తాను బాగుండాలా, ఎలాంటి వాళ్ళు నాశనం అయిపోవాలా. ఇక నాలుగవది తెలివి. ఎంత తెలివి అంటే ధృతరాష్ట్రుడికి అస్సలు పైకి కనపడ్డు. ఇప్పుడంటే బయటపడుతున్నాడు, కానీ కోపంలో మామూలు కనుకైతే అస్సలు బయటపడ్డు. చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఇక ఐదవది అద్భుతమైనటువంటి గొప్ప నటన. ఈ నటన ధృతరాష్ట్రుడికి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. పాండవుల్ని లక్క ఇంటిలో తగలబెట్టాలని ఆలోచన చేసినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. దాన్ని అమలు జరిపినటువంటి వాడు దుర్యోధనుడు. మరి శకుని యొక్క మంత్రి అయినటువంటి కణుకుడి యొక్క సలహాతోటి పాండవుల్ని దూరంగా పంపించి తుదముట్టించాలి అని ఆడు చెబితే, అందుకని వాళ్ళని వారణావతానికి పంపించి అక్కడ లక్క ఇంట్లో తగలబెట్టాలనుకున్నాడు. ఎవ్వరికీ తెలియకుండా కేవలం దుర్యోధనుడికి మాత్రమే తెలిసేటట్టుగా పథకం అంతా రచించాడు. కాకపోతే ఎప్పుడూ పక్కనే ఉండేటువంటి విదురుడు ఏదో ఒక విధంగా తెలుసుకున్నాడు. అది తప్ప భీష్ముడికి కానీ, ద్రోణాచార్యుడికి కానీ, కృపాచార్యుడికి కానీ
భార్య అయినటువంటి గాంధారికి కానీ ఎవరికీ కూడా తెలియదు. అంత జాగ్రత్తగా పథకం వేసేసాడు. సరే, ఆ లక్క ఇంట్లో పాండవులు తగలబడ్డారనేటువంటి వార్త వచ్చింది. ఆ వార్త వస్తే అందరికంటే మహా ఎక్కువగా ఏడ్చినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. అయ్యో నాయనా, పాండురాజు బిడ్డలు మీరు, పాండురాజు అంటే నా బహిప్రాణం, అయ్యో చనిపోయారా నాయనా, అయ్యో అయ్యో అని విదురుడిని పిలిచి, విదురా వాళ్ళకి చక్కగా దాన ధర్మాలు చేయి, ప్రేత కార్యాలు నిర్వర్తించు, వాళ్ళకి కొన్ని ఊళ్ళు దానాలు చేసేసి బ్రాహ్మణులకి, అది చేయి ఇది చేయి అని చెప్పి విపరీతమైనటువంటి, అంటే కాస్త అతిగా పోయాడు. ఈ అతిగా పోతే భీష్ముడికి ద్రోణుడికి మిగతా వాళ్ళకి ఎవరికి తెలియలేదు, కానీ విదురుడికి మాత్రం తెలుసు. అందుకనే విదురుడు ఆయన కూడా ఏడ్చాడు. విదురుడు ఎందుకు ఏడ్చాడు? విదురుడికి తెలుసుగా పాండవులు తప్పించుకున్నారు, ఆయనేగా తప్పించింది అసలు. కానీ ఇప్పుడు కనుక ఏడవకపోతే, విదురుడు కనుక ఏడుపు నటించకపోతే ధృతరాష్ట్రుడికి అనుమానం వచ్చింది. ఏమిటి, పాండవులకి అంటే ఎంతో ఇష్టమైనటువంటి వాడు కదా విదురుడు, పాండవులు సరిపోయారని తెలిసినా కూడా ఏడవట్లేదు, నేను ఏడుస్తున్నాను కదా, భీష్ముడు ఏడుస్తున్నాడు కదా, ద్రోణాచార్యుడు ఏడుస్తున్నాడు కదా, కృపాచార్యుడు ఏడుస్తున్నాడు కదా, అందరూ ఏడుస్తున్నారు, వీడెందుకు ఏడవటం లేదు అనేటువంటి అనుమానం వచ్చింది. ఈ అనుమానం కనుక వస్తే వీడి దగ్గర అన్ని జాగ్రత్తగా ఉండాలి. అంటే వీడికి ఏదో తెలిసింది, అందుకనే వీడు ఏడవకుండా ఉన్నాడు అని తెలిస్తే ఆ తర్వాత విదురుడికి కూడా తెలియకుండా జాగ్రత్త పడతాడు. అందుకని విదురుడు ఏం చేశాడంటే ఆయన కూడా కాస్త నటించాడు. ఏమంటే నటన తప్పు కదా అని అంటే, ధర్మం కోసం నటించడం తప్పు కాదు, స్వార్థం కోసం నటించడం తప్పు, ఇతరుల నాశనాన్ని వారు నటించడం తప్పు, కానీ ధర్మం కోసం నటిస్తే తప్పేం లేదు. ఎందుకనే విదురుడు అలాగా నటించాడంతే. కానీ ధృతరాష్ట్రుడి నటన మాత్రం అద్భుతమైనటువంటి నటన. సరే, ఇదంతా తెలుసుకున్నాడు శ్రీకృష్ణుడు. అంటే ఇక్కడ జరిగినటువంటి విషయం మనం అక్కడ సంగతి కాదు, ఇక్కడ అంటే భీముణ్ణి చంపేశాను అని లోపల మనసులో సంతోషిస్తూ పైకి బాగా దుఃఖాన్ని అభినయిస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణుడు అంటున్నాడు, ధృతరాష్ట్ర మహారాజా నువ్వు శోకించవద్దయ్యా, ఎందుకంటే నువ్వు భీమసేనుని చంపలేదులే, నువ్వు బద్దలు చేసింది భీమసేనుని యొక్క లోహ ప్రతిమని. నీవు భీముడి మీద తీవ్రమైనటువంటి క్రోధంతో ఉన్నావని గ్రహించి నేను మృత్యువు యొక్క కోరల మధ్య చిక్కుకున్నటువంటి భీముడిని తప్పించేశాను. బలంలో నీతో సమానమైనటువంటి వాడు ఎవడున్నాడు కాబట్టి 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు ధృతరాష్ట్రుడు. గుడ్డివాడు కావటం వల్ల మిగిలినటువంటి అంగాలన్నీ కూడా బాగా బలంగా ఉంటాయి. కాబట్టి నీ భుజాల మధ్య పడినటువంటి వాడు నీ చేతుల్లో నుంచి తప్పించుకోవటం ఎవరికైనా సాధ్యమవుద్దా? యమధర్మరాజు నుంచి తప్పించుకోవటం అన్నా ఎవరికైనా సాధ్యమవుద్దే, కానీ నీ చేతుల మధ్య పడ్డటువంటి వాడు ఎవడు తప్పించుకోలేడు. నీ చేతుల మధ్య చిక్కినటువంటి వాడు బ్రతికి బట్టగట్టడం సామాన్యమైనటువంటి విషయం కాదు. అయితే ఈ విగ్రహం ఏదైతే ఉందో ఇది నీ కుమారుడు తయారు చేయించినటువంటి విగ్రహమే, దాన్నే నీ ముందు నిలిపా. పుత్రశోకంతో తప్పించిపోతూ ఉన్నటువంటి నీ మనస్సు ధర్మం నుంచి తొలగిపోయింది. అందుకే నీవు భీముని చంపాలని అనుకున్నావు, అయితే ఇది నీకు తగినటువంటిది కాదు అన్నాడు శ్రీకృష్ణుడు. అంతేకాదు, భీముడిని చంపినంత మాత్రాన నీ కుమారుడు ఏమైనా బ్రతుకుతాడా? నీ 100 మందిలో ఒక్క కొడుకైనా బ్రతుకుతాడా? కాబట్టి శాంతిని స్థాపించాలి అనేటువంటి ఉద్దేశంతో మేము చేసినటువంటి దాన్ని నీవు కూడా అంగీకరించు, నీ మనస్సుని శోకం మీద నిలపొద్దు అని అనేక విధాలుగా అనునయించాడు. అయితే తన గుట్టు బయటపడిపోయిందని గ్రహించాడు ఇప్పుడు ధృతరాష్ట్రుడు. ఎందుకనంటే చాలా జాగ్రత్తగా ఎవరికీ కనపడకుండా ఎవరికీ తెలియకుండా చేసే పనులన్నీ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు బయటపడిపోయాడు. ఎందుకనంటే ఆ లోహ విగ్రహం వస్తే అది ముక్కలు ముక్కలు అయిపోయిందంటే భీముడే కనుక వస్తే ఏమైపోయేవాడో తెలుసు. అందుకని అయ్యోయ్యో నేను బయటపడ్డానే అని కాస్త సిగ్గు, కాస్త బాధ, కాస్త కోపం అన్నీ కూడా మిశ్రమైపోయింది. ఇంతలో పరిచారకులు వచ్చి శౌచక్రియని అనుష్ఠింపజేయడానికి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చారు. శౌచక్రియను ముగించడం అయిపోయింది.
మళ్ళీ శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడితో అంటున్నాడు, ఎందుకనంటే ధృతరాష్ట్రుడిని ఎలాగైనా సరే మనసుని మార్చాలి. అందుకోసం అంటున్నాడు, ఓ రాజా, నీవు వేదాంగాల్ని అభ్యసించావు, శాస్త్రాలను చదివావు, పురాణాలను విన్నావు, కేవలం రాజధర్మాలని కూడా విన్నావు. అందువల్ల నీవు పండితుడివి, మహాప్రాజ్ఞుడివి. అలాగనే బలాబలాలను నిర్ణయించడంలో కూడా సమర్థత కలిగినటువంటి వాడి. నీ తప్పు వల్ల ఇంతటి వినాశనం జరిగినప్పటికీ కూడా నీవు ఇతరుల మీద కోపిస్తూ ఉన్నావు. జరిగిన తప్పంతానేమో నీ కారణంగా జరిగింది, కోపం ఏమో ఇతరుల మీద చూపిస్తూ ఉన్నావు. కాబట్టి ఇది మంచిది కాదు. నేను, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, సంజయుడు అందరూ కూడా ఎంతగానో చెప్పాం. కానీ నీవు ఆ మాటలను ఎప్పుడన్నా అమలుపరిచావా? మా మాటలను వినిపించుకున్నావా? వాటి గురించి ఎప్పుడైనా అసలు ఒకసారి ఆలోచించావా? బలపరాక్రమాల్లో పాండవులు అధికులు అనేటువంటి విషయం నీకు తెలుసు. ఆ విషయం నీకు తెలిసినా మేము ఎంతగా నివారిస్తున్నా కానీ మా మాటను మాత్రం అప్పుడు నువ్వు వినిపించుకోలేదు. ఎంతమంది శ్రేయోభిలాషులైనటువంటి వాళ్ళు, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, నీ శ్రేయస్సును కోరేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా నీ శ్రేయస్సుని, నీ హితాన్ని ఎంత చెబుతున్నప్పటికి కూడా దాన్ని నువ్వు స్వీకరించకుండా అన్యాయ మార్గంలో నడిచి ఇప్పుడు ఆపదల్ని కొని తెచ్చుకున్నావు, అంతులేని దుఃఖానికి లోనవుతున్నావు. కాబట్టి నిన్ను నువ్వు పరిశీలించుకో, ఒక్కసారి నీ లోపలికి నీవు చూసుకో. నువ్వు చేసినటువంటి పనులేమిటో, నువ్వు చేసినటువంటి తప్పులేమిటో వాటిని గ్రహించు. నువ్వు ఎప్పుడూ అన్యాయంగానే ప్రవర్తించావు, పాండవులకి అపకారాన్ని తలపెట్టావు, వాళ్ళకి అనేకమైనటువంటి దుఃఖాలు కలిగించావు, బాధపడే వాళ్ళని కూడా బాధ పెట్టావు. దుర్యోధనుడికి లొంగిపోయి నిన్ను నీవు అదుపు చేసుకోలేకపోయావు. నీవు చేసినటువంటి స్వయంకృతమైనటువంటి అపరాధాల వల్ల ఈ ఆపదలన్నీ పొంది ఇప్పుడు నువ్వు భీమసేనుని చంపాలనుకుంటున్నావు. నీ దుష్కృత్యాలు ఏమిటో వాటిని తలుచుకో. కేవలం పాండవుల్ని పరాభవించాలని మాయాచోదాన్ని కల్పించావు. వాళ్ళని ఓడించి రాజ్యాన్ని కాజేసి ద్రౌపదిని నిండు సభలోనికి రప్పించి ఘోరాతి ఘోరంగా అవమానించినటువంటి క్షుద్రుడు నీ కొడుకు దుర్యోధనుడు. మరి ఆ వైరానికి బదులు తీర్చుకోవటానికి దుర్యోధనుని చంపాల్సినటువంటి అవసరం కలిగింది భీముడికి. నీవు నీ కొడుకు చేసినటువంటి అత్యాచారాలని ఒక్కసారి మనసులో తలుచుకో. కర్ణుని యొక్క ప్రేరణ దుర్యోధనుడి యొక్క ఆజ్ఞగా మారింది, దుశ్శాసనుడి యొక్క చర్యగా. ద్రౌపది వస్త్రాపహరణం చేయాలనుకున్నారు. నువ్వేం చేశావు? నీ శ్రేయస్సును కోరేటువంటి వాళ్ళ మాటలన్నీ పెడచెవిని పెట్టావు, దుష్టుల్ని దగ్గరికి తీసుకున్నావు అన్నాడు కృష్ణుడు. కృష్ణుడి మాటలు విన్నాడు. అవన్నీ నిజమేనన్న సంగతి ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు. అందుకని ఇప్పుడు ధృతరాష్ట్రుడు ఒకవైపున తాను బయటపడిపోయాననేటువంటి సిగ్గుతోటి తాను చేసినటువంటి తప్పులన్నీ ఎత్తి చూపుతూ ఉంటే దాంట్లో ఒక్కటి కూడా కాదనడానికి వీలు లేకపోవటం వల్ల ఇప్పుడు కృష్ణుడితో అంటున్నాడు, దేవకీ నందన, నీవు చెప్పినదంతా యథార్థం. నేను బలవంతమైనటువంటి పుత్ర ప్రేమకు లొంగిపోయా. ఓ కృష్ణ, అదృష్టం కొద్దీ నువ్వు భీముడిని రక్షించావు, చాలా మంచిదైంది. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నా, నాకే కోపం లేదు, చింతలన్నీ కూడా తొలగిపోయినాయి. ఓ మాధవ, నేను పాండవుల్ని నా సొంత పుత్రులుగానే భావిస్తా. ఇంతవరకు కూడా నా తమ్ముడి పుత్రులని అనుకున్నా. పాండవులేమో నన్ను తండ్రిగా భావిస్తున్నారు. అందుకని వాళ్ళని ఇక నుంచి నా పుత్రులుగానే భావిస్తా. పుత్రులందరూ కూడా మరణించారు. ఇక హితాభిలాష, ప్రేమ అన్నీ కూడా పాండవుల మీదనే అని చెప్పి ఆ భీమార్జున నకుల సహదేవుల్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, వాళ్ళని కూడా ఒక్కసారి కౌగిలించుకుంటాను అన్నాడు. ఇప్పుడు మనసు మారిపోయింది కనుక అందరూ కూడా వెళ్ళి ఆయనకి నమస్కారం పెట్టి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకున్నారు.
ఇక పాండవులు శ్రీకృష్ణుడితో కలిసి ఆ ప్రక్కన ఉన్నటువంటి గాంధారి దగ్గరికి వెళ్ళారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి గాంధారి ఆ పుత్రశోకం క్రోధంగా మారిపోయి ధర్మరాజుని శపించాలని అనుకుంది. ఇక్కడ గాంధారి యొక్క పాత్ర మహాభారతంలో అత్యుత్తమమైనటువంటి పాత్ర. కానీ ఇప్పుడు మాత్రం ఆ గాంధారి పాత్ర వచ్చేటప్పటికల్లా కాస్త వైవిధ్యంగా ఉంటుంది. అంటే అప్పుడప్పుడు మళ్ళీ మంచిగా, అప్పుడప్పుడు ఆ కోపం, ఈ రెండు కూడా కలగలిసి ఉంటుంది. ఎందుకంటే 100 మంది పుత్రులు మరణించారు కనుక. ఈ గాంధారికి పాప సంకల్పం కలిగింది అని గ్రహించినటువంటి వ్యాస మహర్షి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. అక్కడ గాంధారితో అంటున్నాడు, గాంధారి, పాండవుల మీద ఎందుకమ్మా నీకు కోపం? నువ్వు శాంతించు, శాపవాక్యాల్ని నువ్వు అణిచిపెట్టుకో, ఒక్క విషయాన్ని గుర్తు తెచ్చుకో. నీ కుమారుడు ఈ 18 రోజుల నుంచి ప్రతిరోజు కూడా నీ దగ్గరికి వచ్చి యుద్ధానికి వెళ్ళబోతూ, అమ్మా నేను యుద్ధానికి వెళ్ళబోతున్నాను, యుద్ధంలో నాకు విజయం కలిగేటట్టుగా ఆశీర్వదించు అని నీ పాదాల మీద పడి ప్రార్థించాడు. నీ ఆశీస్సులు కోరి వచ్చాడు. నువ్వేమన్నావు? యతో ధర్మస్తతో జయ అన్నావు. విజయోస్తు అని దీవించలా, ధర్మం ఎక్కడో విజయం అక్కడ అన్నావు. మరి ఇప్పుడు విజయం ఎవరికి కలిగింది? పాండవులకు కలిగింది. అంటే ధర్మం ఎవరిదైనట్టు? పాండవులదైనట్టు. మరి నీ మాటనే నువ్వు పొలు చేస్తావా? ధర్మానికే విజయం కలుగుతుందని చెప్పావు కదా. మరి ఇప్పుడు విజయం కలిగినటువంటి వాళ్ళ ధర్మం కదా, అది నీ మాటే కదా. కాబట్టి నీ మాటను నువ్వు పొలు చేయటానికి వీలు లేదు. అందువల్ల నువ్వు ఈ కోపాన్ని, ఈ శాపాన్ని, ఈ రెండింటిని కూడా ఇప్పుడు నువ్వు చూపించడం నీకు ధర్మం కాదు. ధర్మం పాండవ పక్షాన ఉన్నది. కాబట్టి కోపాన్ని నియంత్రించుకో, ఇంకెప్పుడు కూడా ఇలా ఆలోచించొద్దు అన్నాడు వ్యాస మహర్షి. ఆ మాటలకి శాంతించింది గాంధారి. గాంధారి ధృతరాష్ట్రుడిలాగా దుర్మార్గపు మనస్సు కలిగినటువంటిది కాదు. కానీ గాంధారి యొక్క కోపం ఏమిటంటే, ఒక్కసారి 100 మంది కొడుకులు, 100 మంది కొడుకులుంటే 100 మంది కొడుకులు సరిపోతే ఆ తల్లి యొక్క బాధ ఎట్లా ఉంటుందో అదిగో అట్లా మనం గాంధారిని ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే వ్యాసుడితో అంటున్నది, ఓ మహాత్మా, నాకు పాండవుల మీద కోపం లేదు, వారు నశించిపోవాలని నేను కోరుకోవటం లేదు. కాకపోతే పుత్రశోకం అనేటువంటిది నా మనస్సుని అల్లకల్లోలం చేస్తూ ఉన్నది. పాండవుల్ని కుంతీదేవి ఎట్లా అయితే రక్షిస్తుందో నేను కూడా అలాగనే రక్షించాలి. అసలు ఈ కౌరవ నాశనానికి నా కుమారుడు దుర్యోధనుడు, సుబలపుత్రుడు, నా సోదరుడైనటువంటి శకుని, అలాగే కర్ణ దుశ్శాసనుడు, ఈ 4 కారణం. అంతే తప్ప పాండవులు దీనికి కారణం కానే కాదు. ఇది గాంధారి యొక్క నిర్ణయం. అంత బాధలో కూడా ఈ దుష్ట చతుష్టయం 4 ఈ సమస్తమైనటువంటి జన నష్టానికి కారణమని తేల్చేసింది. ధర్మరాజు కానీ, భీమార్జున, నకుల సహదేవులే కానీ ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. కానీ అంటే ఇప్పుడు గాంధారికి ఒక ఆలోచన ఉంది. ఏమిటనంటే, ఏదో ఒక తప్పు భీముడి మీద వెయ్యాలి. ధృతరాష్ట్రుడికైనా గాంధారికైనా భీముడి మీదనే కోపం. కారణం ఏమిటంటే, తమ 100 మంది కొడుకుల్ని భీముడు ఒక్కడే చంపాడు. అందుకని ఇప్పుడు వ్యాసుడితో అంటున్నది, మహర్షి, ఇదంతా నిజమే, పాండవుల తప్పేమీ లేదు, నా వాళ్ళదే తప్పు, వాళ్ళని అదుపు చేయలేకపోవటం కూడా నా తప్పు, ఇదంతా ఒప్పుకుంటాను. కానీ రణభూమిలో భీముడు గదాయుద్ధం చేస్తూ నా కొడుకు దుర్యోధనుణ్ణి గదాయుద్ధ నీతికి వ్యతిరేకంగా నాభి కింద భాగంలో తొడల మీద బట్టి సంహరించాడు కదా, ఇది అన్యాయం కదా, రణనీతిని తప్పినట్టు కదా, యుద్ధ ధర్మాన్ని వ్యతిరేకించినట్టు కదా, ఇలా ఎందుకు చేశాడు? అదిగో అందుకే నాకు కోపం కలుగుతూ ఉంది. నాకు భీముడు ఇలా చేసినందుకు కోపం కలుగుతుంది, కానీ నాకు ధర్మరాజు మీద కోపం లేదు, మిగిలిన పాండవుల మీద కూడా నాకు కోపం లేదు. 100 మంది కొడుకులు పోయినటువంటి నేను ఇలా కోపంతో ఉండటం అనేటువంటిది సహజమైనటువంటిదే అనుకుంటున్నా.
అన్నది గాంధారి. గాంధారి మాటలకి వ్యాసుడేం మాట్లాడలేదు, కానీ భీముడు సమాధానం చెప్పాడు. ఇక్కడే భీముడికి ధర్మరాజుకి ఉన్నటువంటి తేడా కూడా కనపడుతుంది. ఇప్పుడు భీముడి సమాధానాలు మీరు విన్న తర్వాత అర్థమవుతాయి. ధర్మరాజు స్పష్టంగా సమాధానాలు చెప్పడు, కానీ భీముడు మాత్రం అంత స్పష్టంగా చెప్పాడు. అంటున్నాడు గాంధారితో, అమ్మా, మా రాజ్య భాగం కోసం ఈ యుద్ధం జరిగింది. ఇందులో 18 లక్షల సేన హతమైపోయింది. ఇంత జరిగిన తర్వాత నేనే గనక విజయాన్ని సాధించకపోయినట్లయితే ఈ రాజ్యం అంతా దుర్యోధనుడికి వస్తుంది, అంటే అధర్మపరులకి రాజ్యం వస్తుంది. ధర్మంగా నిలబడినటువంటి మాకు రాజ్యం రాకుండా పోతుంది. ధర్మమో అధర్మమో నాకు అది తెలియదు. నేను భయపడే అట్లా చేయటం జరిగింది. ఆత్మరక్షణ కోసమే అలా చేశాను. నీ కుమారుడు గదా యుద్ధంలో ఎంతో పరిశ్రమ చేసినటువంటి వాడు. అతన్ని యుద్ధనీతిని కనుక అనుసరించి చంపాలి అని అంటే సాధ్యం కాదు. అందుకే ఇలా చేశాను. అంతేకాదు, దుర్యోధనుడు కూడా అన్యాయంగానే కపట జూదంలో ధర్మరాజును ఓడించడం జరిగింది. కౌరవ సైన్యంలో తాను ఒక్కడే మిగిలాడు, దుర్యోధనుడు ఒక్కడే మిగిలాడు. అతడు కనుక నన్ను చంపితే రాజ్యం అతడికి, అతడిని నేను చంపితే రాజ్యం మాకు వస్తుంది. ఇదంతా కాదు, అసలు ముఖ్యమైనటువంటి విషయం చెబుతున్నాను. నిండు సభలో ద్రౌపదిని పరాభవించారు. కర్ణుడి యొక్క ప్రోద్బలంతో దుశ్శాసనుడు ద్రౌపది వస్త్రాలు పట్టుకొని లాగి అవమానం చేశాడు. ఆ తర్వాత కర్ణుడి యొక్క ప్రోత్సాహంతో దుర్యోధనుడు తన తొడ మీద ఉన్నటువంటి వస్త్రాలను తొలగించి అలా చరిచి ద్రౌపదిని కూర్చోమన్నట్టుగా సైగ చేశాడు. ఇది విని నేను సహిస్తానా? అందుకనే రేపు రాబోయేటువంటి యుద్ధంలో నీ తొడలు బ్రద్దలు బట్టి నేను సంహరిస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను. క్షత్రుడైనటువంటి వాడు ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడం కోసమే నేను నీ కుమారుని తొడలు వెనకబెట్టి సంహరించడం జరిగింది. అంతే తప్ప నేను క్షత్రధర్మాన్ని వ్యతిరేకించడానికి కానీ దాన్ని అనుసరించకుండా ఉండటానికి కానీ నేను అంగీకరించలేదు. ఎందుకంటే ఆ రోజున శపథం చేసినప్పుడే చెప్పా, నేను కనుక నీ తొడలు బ్రద్దలు బట్టి సంహరించకపోతే నేను పితృపితామహుల యొక్క గతికి తప్పినటువంటి వాడిని అవుతాను అని శపథం చేశాను. కాబట్టి ఇలా జరిగింది. అసలు నిజంగా నీ కుమారుని అప్పుడే చంపాలి నేను, కానీ ధర్మరాజు యొక్క అనుమతి లేదు. అందుకని సమయం కోసం వేచి ఉండాల్సి వచ్చింది. అందుకనే ఇట్లా జరిగింది. నీ కుమారుడు ఎన్ని అకృత్యాలు చేశాడో నీకు తెలియదా? అరణ్యాలకు కూడా మమ్మల్ని పంపించి ఆ అరణ్యాల్లో కూడా మమ్మల్ని బాధలు పెట్టాడు. అందుకే నేను ఇలా చేయాల్సి వచ్చింది. దీనితో నా కోపం కూడా తీరిపోయింది అన్నాడు భీముడు. గాంధారి ఏం మాట్లాడటానికి వల్ల కాదు. ఎందుకంటే భీముడు చెప్పిన అన్ని నిజం. భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ ఎందుకు చేశాడు? దుర్యోధనుడి యొక్క చర్య వల్ల. అంటే ఆ తొడలు చూపించడం వల్ల నీ తొడలు బద్దలు పడతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా భీముడిని ఏమంటానికి వీలు లేదు. అలాగని భీముడిని వదిలిపెడటానికి ఇష్టం లేదు, ఏదో ఒకటి అనాలా. అందుకని మళ్ళీ ఇప్పుడు గాంధారి ఇంకో మాట అంటుంది, నాయనా, నా కుమారుని గురించి నువ్వు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సత్యమే గనక, ఈ జరిగినటువంటి తప్పులన్నీ కూడా దుర్యోధనుడు చేసినవే గనక నేను అంగీకరిస్తున్నా. రైట్. అయితే నీవు దుశ్శాసనుడిని యుద్ధంలో చంపి అతడు రక్తం తాగావు కదా, ఇది సజ్జనులు చేసేటువంటి పనేనా? ఇది ఎవరు చేస్తారు? రాక్షసులు, పిశాచాలు వాళ్ళు చేస్తారు. రక్తం తాగటం అనేటువంటిది వాళ్ళ పని. నీచులు చేసేటువంటి పని నువ్వెలా చేసావు అన్నది గాంధారి. అంటే ఎలాగైనా సరే భీముడి మీద ఏదో ఒక నేరం మోపితే కానీ ఆమె సాటిస్ఫాక్షన్ కాదు, తృప్తి కలదు. దానికి భీముడు అన్నాడు, అమ్మా, అసలు ఇతరుల యొక్క నెత్తురు తాగటమే తప్పు, ఎవరు తాగకూడదు.
అలాంటిది సొంత నెత్తురు ఎవరైనా తాగుతారా? సొంత నెత్తురు ఎందుకు అంటున్నానంటే, నా తమ్ముడు దుశ్శాసనుడు, నా తమ్ముడు ఒకటి నేను ఒకటి కాదు. అందువల్ల నా తమ్ముడు రక్తం అంటే నా రక్తం కిందనే లెక్క, అందుకని తాగకూడదు. అయితే జరిగింది ఏమిటో చెప్తున్నాను విను. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఎందుకనంటే యుద్ధ పర్వంలో, కర్ణ పర్వంలో చివరి రోజున ఈ దుశ్శాసనుడు భీముడి చేతిలో మరణించడం జరిగింది. అప్పుడు చెప్పలా ఈ విషయం, వ్యాసుడు చెప్పలా, అప్పుడు భీముడు చెప్పలా, అప్పుడు ఎవరు చెప్పలా, ఇప్పుడు చెబుతున్నాడు. అమ్మా, ఆ రోజున దుశ్శాసనుడిని చంపి ఆ రక్తాన్ని చేతులతో తీసుకొని నా పెదాలు కానించుకున్నాను. నా పెదాలను కానీ దంతాలను కానీ దాటి లోపలికి ఒక్క చుక్క కూడా పోలేదు. ఇది ప్రమాణం చేసి చెప్తున్నా నేను. కాబట్టి నేను నెత్తురు తాగానని నువ్వు అనుకోవాల్సినటువంటి పని లేదు. అయితే నా చేతులు మాత్రం నెత్తురుతో తడిసినాయి. ఎందుకు తడిసినాయి? నా చుట్టూ కూడా కౌరవ సైన్యం అంతా చేరింది. ఈ సైన్యం మొత్తాన్ని కూడా తప్పించుకోవాలి అని అంటే నేను ఏదో భీకరమైనటువంటి పని చేయాలి. అందుకోసం అని చెప్పి ఆ రక్తం చేతులతో తీసుకొని అలా నెత్తి మీద పోసుకొని తాండవ నృత్యం చేశారు. దాంతో భయపడిపోయి ఇదేదో పిశాచమో రాక్షసులో ఎవరో అనుకొని ఎవరికి వాళ్ళు చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కింద పడేసి అలా శిలాప్రతిమల్లాగా నిలబడ్డారు. అందుకని వెంటనే ఆ అవకాశాన్ని నేను తీసుకొని దోసిడితో నేను రక్తం పట్టుకొని నేను శిబిరాల వైపు తీసుకొని వెళ్ళాను. ఎందుకని అంటే ఆ రోజున ద్రౌపదీదేవిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని సభకి తీసుకొచ్చాడు దుశ్శాసనుడు. ఆ సమయంలో కొన్ని వెంట్రుకలు ఊడిపోయినాయి. ద్రౌపదీదేవి ఒక ప్రతిజ్ఞ చేసింది, ఈ దుశ్శాసనుడి యొక్క రక్తంతో తడిసినప్పుడు మాత్రమే నేను కుర్లు ముడివేసుకుంటాను అన్నది. అందుకని ఇప్పుడు ఈ రక్తంతో ద్రౌపదీదేవి యొక్క కుర్రులను నేను తడపాలి. అందుకోసం నేను పరిగెత్తాలా. నేను పరిగెత్తాలంటే నీ సైన్యం మధ్యలో నుంచి వెళ్ళాలా. అలా వెళ్ళాలి అంటే వాళ్ళందరూ నిశ్చేష్టులు కావాలా. అదిగో అందుకోసం చేశాను ఈ పని, అంతే తప్ప నాకు ఇంకే కోపం లేదు. నా ప్రతిజ్ఞను నేను నెరవేర్చుకోవటం కోసమే ఇలా చేశాను అన్నాడు. అంతేకాకుండా క్షత్రియుడైనటువంటి వాడు ప్రతిజ్ఞను నెరవేర్చుకోవటం ధర్మం, అది క్షత్రియోచితమైనటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని నేను నెరవేర్చుకోకుండా ఎలా ఉంటాను? నెరవేర్చుకోకపోతే నాకు తప్పు అవుతుంది, కానీ నెరవేర్చుకుంటే నాకు తప్పు కాదు కదా. కాబట్టి నేను ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడం కోసమే ఇలా చేశాను, అంతే తప్ప నాకు ఏ రకమైనటువంటి కోపం లేదు అన్నాడు. అలాగనే గతంలో నీ కుమారుడు చేసినటువంటి అకృత్యాలని నువ్వు నివారించకుండా, వాడు ఏ దుర్మార్గాలు చేస్తున్నా కూడా వాటన్నిటినీ కూడా నివారించకుండా, వాటికి అడ్డు చెప్పకుండా ఈ రోజున నాలో ఉన్నటువంటి దోషాలను చూస్తున్నావా అన్నాడు. మాట్లాడటానికి వెళ్ళగల గాంధారికి పాపం. ఇప్పుడు గాంధారి భీముడి యొక్క తప్పుని, ఏదో ఒక తప్పుని ఎత్తి చూపాలనుకుంది. తప్పులన్నీ నీ దగ్గర పెట్టుకొని నన్ను అంటావా అనే భావంలో ఎన్నో తప్పులు చేస్తున్నటువంటి నీ కొడుకుని ఏమాత్రం కూడా నివారించకుండా ఇవాళ నాలో దోషాలను వెతుకుతున్నావా తల్లి అంటున్నాడు భీముడు. ఆ మాటలకి గాంధారి మరి సమాధానం ఏం చెప్పలేకపోయింది. అయితే ఎలాగో అలాగా భీముడి మీద ఏదో ఒక ఆరోపణ చేయాలనేటువంటి ఆ కోరిక మాత్రం ఇంకా పోలా. అందుకనే అంది, సరేనయ్యా భీమా, నువ్వు నా 100 మంది కుమారుల్ని చంపావు. ఈ వృద్ధాప్యంలో అంధులమైనటువంటి మాకు ఊతకర్రగా ఒక్క కొడుకు గనుక ఉన్నట్లయితే ఏదో వాడి భుజం మీద చేతులేసి ఎట్లాగో నడిచేవాడు. ఎందుకంటే మేము వృద్ధులం మాత్రమే కదా, అంధులం కూడా. కాబట్టి మాకెవడో ఒకడు ఆధారం ఉండాలి. ఈ 100 మందిలో ఒక్కడిని మిగిలిస్తే ఏమైపోయిందయ్యా నీకు? ఆ ఒక్కడు కూడా మీకు కాస్త అనుకూలంగా మాట్లాడేటువంటి వాడు, లేదా మీ పట్ల దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వాడు, లేదా అందరు చేసినంత కాకుండా కాస్త తప్పులు చేసినటువంటి వాడు, అలాంటి వాడిని కనుక ఒక్కడిని కనుక ఉంచినట్లయితే బాగుండేది కదా. 99 మందిని చంపినా ఒక్కడిని కనుక ఉంచితే బాగుండేది కదా. ఎందుకయ్యా ఒక్కడిని కూడా మిగల్చకుండా ఉన్నావు అన్నది గాంధారి. గాంధారి ఇలా అంటంలో ఆమె దృష్టిలో వికర్ణుడు ఉన్నాడు. వికర్ణుడు ఎందుకున్నాడంటే, ఆనాడు నిండు సభలో ద్రౌపదికి పరాభవం జరిగినప్పుడు నేను ధర్మం ఇస్తున్నా అధర్మం ఇస్తున్నా
మీరు చెప్పండి అని పెద్దలందరిని అడుగుతుంటే భీష్ముడు మాట్లాడలేదు, ద్రోణుడు మాట్లాడలేదు, కృపాచార్యుడు మాట్లాడలేదు. ఎవ్వరు మాట్లాడకపోతే అప్పుడు దుర్యోధనుడు తమ్ముడైనటువంటి వికర్ణుడు లేచాడు. నేను చెప్తాను ధర్మం ఏమిటో, వీళ్ళందరూ ఎందుకు మాట్లాడతలేదో నాకు తెలియటం లేదు. వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను మాత్రం ధర్మాన్ని చెప్తా. ఇప్పుడు ద్రౌపది అధర్మం ఇస్తా, ఆమె ఓడిపోయినట్లు కాదు, ఆమె సభకు తీసుకురావడం తప్పు, ఈ వస్త్రాపహరణ చేయాలనుకోవటం తప్పు, ఇవన్నీ కూడా మన తప్పులు అని చెప్పినటువంటి వాడు వికర్ణుడు. అందుకని ఆ ఉద్దేశం ఏంటంటే వాడు ఒక్కడన్నా వదిలిపెట్టకూడదా అని. అయితే ఈ మాట విన్న తర్వాత భీముడు అంటున్నాడు, అమ్మా ఒకసారి యుద్ధరంగంలో ప్రవేశించిన తర్వాత శత్రువుల్ని చంపటమో శత్రువుల చేతిలో చావటమో ఏదో ఒకటి జరుగుద్ది. కానీ వీడు పూర్వంలో ఏం చేశాడు, శుక్రవారం నాడు ఏం చేశాడు, బుధవారం నాడు ఏం చేశాడు అని విచారించడం కుదరదు. ఎదురుగా శత్రువు వచ్చాడు, ఆ శత్రువుని చంపటమే లేదా వాడి చేతిలో చావటం ఏదో ఒకటి జరుగుద్ది, కానీ ఇంకేమీ జరగదు. రెండో విషయం ఏమిటంటే, నేను మీ 100 మంది కొడుకుల్ని కూడా నేను ఒక్కడనే చంపుతానని చెప్పి ఆ రోజున శపథం చేశాను. ద్రౌపదికి పరాభవం జరిగినటువంటి రోజున ఈ 100 మందిని కూడా నేను ఒక్కడనే సంహరిస్తానని చెప్పి శపథం చేశాను. మరి ఆ శపథాన్ని తీర్చుకోవాలి కదా, ఇది కూడా క్షత్రియోచితమైనటువంటి ధర్మం కదా అన్నది. ఇక గాంధారికి ఏం మిగల. ఎందుకంటే దుర్యోధనుడు తొడలు వెరగొడతని చెప్పింది, దుశ్శాసనుడు నెత్తురు తాగటని చెప్పింది, 100 మందిని చంపకుండా 99 మంది చంపి ఒక్కడిని వదిలితే బాగుండేది కదా అని అది చెప్పింది. చివరి మాట. ఇప్పుడు భీముడి సమాధానాలకు ఏమి మాట్లాడలేక గాంధారి, పుత్రుల యొక్క మరణంతో శోకంగా ఉన్నటువంటి గాంధారి ఇప్పుడు అంటది కోపంతో, ఎక్కడా రాజు అంది. ఎవరిని? ధర్మరాజు. ఆ రాజు ఎక్కడా అని ధర్మరాజుని ప్రశ్నించింది. అది విని ధర్మరాజు వణుకుతూ భయపడుతూ చేతులు జోడించి, అమ్మా ఇదిగో నీ కుమారుడు ధర్మరాజు, నీ 100 మంది కొడుకులు చావటానికి కారణమై, ఇంత జననాశనం జరగడానికి కారణమైనటువంటి యుద్ధాన్ని కల్పించినటువంటి వాడిని నేను. భీముడిదేముంది, నేను యుద్ధాన్ని కల్పించాను కనుక భీముడు చేయాల్సిన పని చేశాడు. కానీ నేను శాపార్హుణ్ణి, నన్ను శపించు అన్నాడు ధర్మరాజు. ధర్మరాజు అలా మాట్లాడేటప్పటికల్లా గాంధారి ఏం అనలేకపోయింది. ఎందుకంటే భీముడిని అయితే ఏమైనా అనగలుగుద్ది, కానీ ధర్మరాజుని ఏమనలేదు. ఎందుకంటే ధర్మరాజులో ఏ రకమైనటువంటి దోషము లేదు కనుక. ఇప్పుడు ధర్మరాజు వంగి ఆమె పాదాలను చేతులతో తాకి నమస్కారం పెట్టడానికి అట్లా చేతులు పెట్టాడు ఆమె పాదాల మీద. ఆమె కంటికి కట్టుకున్నటువంటి గంతల లోపల నుంచి ఆ కళ్ళ యొక్క చూపు ఆ కొనల్లో నుంచి ఆ ధర్మరాజు యొక్క చేతి వేళ్ల గోళ్ళ మీద పడ్డది. దాంతో గోళ్ళు నల్లగా మాడిపోయింది. అంటే గాంధారికి ఎంత కోపం ఉందో, మరి ఆమె యొక్క పాతివ్రత్య ధర్మానికి ఎంత శక్తి ఉందో దీంట్లో మనకు అర్థమవుద్ది. అంటే ధర్మరాజు ఆ పాదాల మీద చేయబెట్టేటప్పటికి, చేతులు పెట్టేటప్పటికల్లా ఆ చేతి వేళ్ల గోళ్ళ మీద ఆమె యొక్క చూపు ఆ కట్టుకున్నటువంటి గుడ్డ లోపల నుంచి అలా దాని మీద పడ్డది. పడేటప్పటికి ఆ గోళ్ళు నల్లగా మారిపోయింది. దాంతో అర్జునుడు భయపడి శ్రీకృష్ణుడు చాటుకుపోయాడు. అర్జునుడు పోయాడు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా పోయారు, నకుల సహదేవులు కూడా వెళ్ళారు. ఆ ప్రకారంగా అందరు లోపలికి వెళ్ళిపోయారు. ఆ స్థితిలో ఆమె యొక్క గాంధారి, నేను పొరపాటు చేశాను అని కాస్త మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకొని తల్లిలాగా అందరినీ కూడా ఆశీర్వదించింది. ఆ కోపం కూడా తొలగిపోయింది. సరే, ఆ అనుమతి తీసుకొని పాండవులు తమ తల్లి కుంతీదేవి దగ్గరికి వచ్చారు. గాంధారి అన్నది, నేను నా బిడ్డల్ని పోగొట్టుకొని ఏడుస్తున్నాను, అలాగనే కుంతీదేవి, ద్రౌపది వాళ్ళు కూడా దుఃఖపడతా ఉన్నారు, కాబట్టి మీరు ముందు వెళ్ళాల్సింది మీ తల్లి దగ్గరికి అన్నారు. ఎందుకనంటే కుంతీదేవి 13 సంవత్సరాల తర్వాత కొడుకులను చూస్తుంది. ఈ 13 సంవత్సరాలు కూడా విదురుడి ఇంట్లో ఉంది. వాళ్ళేమో అరణ్య అజ్ఞాతవాసాలు చేస్తున్నారు. ఈ 13 ఏళ్ళు కూడా కుంతీదేవి విదురుడి ఇంటుంది. అందుకని కొడుకులు తల్లిని చూడలేదు, తల్లి కొడుకుల్ని చూడలేదు. 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తల్లిని చూస్తున్నారు.
ఆ తర్వాత కుంతీదేవి తీవ్రంగా దుఃఖిస్తూ ఉంది. ఎందుకనంటే కుమారులు 5 కూడా తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నారు. ఈ యుద్ధం కారణంగా జరిగినటువంటి గాయాలన్నీ కూడా శరీరం మీద కనపడతా ఉన్నాయి. ఆ గాయాలను చూస్తూ బాధపడతా ఉంది. ఆ తర్వాత కొడుకుల్ని పోగొట్టుకున్నటువంటి ద్రౌపది ఎక్కడ ఉన్నదాన్ని వెతుకుతూ ఉంది. ఎందుకనంటే ఈ యుద్ధంలో ద్రౌపది యొక్క దుఃఖం అనంతమైనటువంటి దుఃఖం. గాంధారి దుఃఖం ఎట్లాంటిదో ద్రౌపది దుఃఖం అంతకంటే ఎక్కువది. గాంధారి దుఃఖం కన్నా ద్రౌపది దుఃఖం ఎందుకు ఎక్కువది అని అంటే గాంధారి కొడుకులందరూ కూడా యుద్ధరంగంలో మరణించారు. కానీ ద్రౌపది కొడుకుల్ని అన్యాయంగా అర్ధరాత్రి సమయంలో అశ్వత్థామ నిద్రపోయేటువంటి వాళ్ళని గొంతులు కోసి చంపాడు. కాబట్టి ద్రౌపది యొక్క బాధ వర్ణనాతీతమైనటువంటిది. అందుకే ఆమె కోసం చూస్తే ఆమె నేల మీద పడి రోధిస్తూ ఉంది. ద్రౌపది దగ్గరికి వెళ్ళింది కుంతీదేవి, 2 చేతులతోటి పైకెత్తింది, కౌగిలించుకుంది. ఆమె ఏడుస్తుంది, ఈమె ఏడుస్తుంది. ద్రౌపదీదేవి కుంతితో అంటున్నది, ఓ పూజ్యురాల, అభిమన్యుడితో సహా నీ మనవలందరూ ఏరి ఎక్కడున్నారు అన్నది. కొడుకులు లేకుండా ఈ రాజ్యంతో నాకేం పని అన్నది ద్రౌపది. కుంతీదేవి ద్రౌపదిని లేవదీసి గుండెలకు హత్తుకొని ఓదార్చింది. ఇక్కడే అత్తా కోడళ్ల మధ్య ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యాల్లో కుంతీదేవి ద్రౌపది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం నభూతో నభవిష్యతి. ఈ భారతదేశంలో అలాంటి సంబంధం చూడదు. ద్రౌపది అని అంటే కుంతీదేవికి ఎంత ప్రేమ అంటే ఎవ్వరికీ కూడా అంత ప్రేమ ఉండదు. ఆఖరికి పాండవులకు కూడా ద్రౌపది మీద అంత లేదు. కుంతీదేవికి అంత వాత్సల్యం, అంత ప్రేమ. ఇప్పుడు ఆమెకు వచ్చినటువంటి దుఃఖానికి కుంతీదేవి కూడా అలా బాధపడతా ఉంది. ఇద్దరు కూడా వాళ్ళు దీనంగా ఉన్నారు. దీనంగా ఉన్నటువంటి గాంధారి దగ్గరికి వెళ్ళారు. కోడలు ద్రౌపదితో సహా కుంతీదేవి తన దగ్గరికి వచ్చింది కాబట్టి గాంధారి అంటున్నది, ఓ చెల్లి, కుంతీదేవితో అంటుంది గాంధారి, ఇలా శోకంతో మనం కలతపడకూడదు. చూడు, నేను కూడా అంతులేనటువంటి దుఃఖంతో ఉన్నా, అలాగనే మీరు అంతులేనటువంటి దుఃఖంతో ఉన్నారు. ఇదంతా కాలవైపరీత్యం, లోక వినాశనం జరిగింది. ఇదంతా విధి నిర్ణయం, ఇది తప్పించడానికి వీల్లేంది. శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చి రాయబారం విఫలమైపోయినప్పుడే మహాత్ముడైనటువంటి విదురుడు ఏవైతే చెప్పాడో అదే జరిగింది వాళ్ళ. అప్పుడు మేము పట్టించుకోవాలా. కానీ ఆ రోజున విదురుడు చెప్పాడు, శ్రీకృష్ణుడి యొక్క రాయబారం కనుక విఫలమైపోయినట్లయితే నువ్వు 100 మంది కొడుకుల్ని పోగొట్టుకొని దిక్కులేనటువంటి పక్షులు అయిపోతారు మీ ఇద్దరు కూడా. అందుకోసం నేను ఏడుస్తున్నా, నీ కొడుకుల కోసం నేను ఏడవటంలా. వృద్ధాప్యంలో ఉన్నటువంటి మీకోసం ఇద్దరు కూడా గుడ్డి వాళ్ళు అయ్యారు. నువ్వు పుట్టుగుడ్డివి, ఆమె పెట్టుగుడ్డి, ఇద్దరు గుడ్డి వాళ్ళు అయ్యారు. అందుకని మీకోసమని 100 మంది కొడుకుల్ని పోగొట్టుకున్న తర్వాత మీ గతి ఏమవుతుందా అని చెప్పి అందుకని నేను బాధపడుతున్నాను అని ఆ రోజున విదురుడు చెబితే మేము వినలేదు. ఇదంతా మా దోషం, పుత్రుల్ని అదుపు చేయలేనటువంటి అసమర్థత. కాబట్టి నా దోషం వల్లనే ఈ వంశం అంతా నశించిపోయింది. కనుక ఇప్పుడు మనల్ని ఎవరు అన్వయిస్తారు? ఎవరు చేసినటువంటి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు కదా అని ఇక రణభూమి వైపుకి బయలుదేరుతున్నారు. అంటే యుద్ధరంగంలో సరిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కసారి అట్లా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా బయలుదేరారు. అయితే ఈ బయలుదేరటం ఎట్లా బయలుదేరారంటే, ముందు గాంధారి ఉంది, గాంధారి వెనక ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రుడు వెనక కుంతీదేవి, ద్రౌపది, ఆ వెనక మిగిలినటువంటి స్త్రీలు, ఆ తర్వాత అందరూ ఇట్లా వెళుతున్నారు. ఈ గాంధారి ముందు వెళుతూ ఉంటే ఆమె ఎవరితో చెప్పాలా? అక్కడ ఎవరినైనా చూసి అయ్యో వీళ్ళు ఇట్టయ్యారు అట్టయ్యారని చెప్పి ఏడిస్తే ఇప్పుడు పక్కన రోజులు ఎవరితో చెప్పాలిగా. సాధారణంగా ఏంటంటే ఎవరైనా సరిపోయినప్పుడు అయ్యో ఈయనప్పుడు ఎంత చేశాడండి, ఈయనప్పుడు ఆ ముఖ్యమైన పని చేశాడు, అప్పుడు ఇట్లా ఉన్నాడు, అప్పుడు అలా చేశాడు, ఇలా చేయాలి, అన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంటారు.
అట్లా ఏదైనా తెచ్చుకుంటే ఎవరితో చెప్పాలా? అందువల్ల శ్రీకృష్ణుడు ఆలోచించాడు, ఈయన ఎవరితోటో చెప్పుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఆ పక్కన నేనే ఉండాలి. ఎందుకనంటే వీళ్ళల్లో కొంతమంది చూసినప్పుడు ఇవి కోపం ఎక్కువ ఉంది. ఆ ఎక్కువైనటువంటి కోపం ఎవరి మీదనో, ఏ పాండవుల మీదనో చూపించడానికి అవకాశం వస్తుంది. అందుకని పాండవులు రక్షించాలంటే నేనే ఉండాలి. నేనున్నాననుకో కోపం నా మీద వస్తుంది, రాని వస్తే వచ్చింది. పాండవుల యొక్క రక్షణ కోసం నా మీద కోపం వచ్చినా, నాకు శాపాన్ని పెట్టినా అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నా అని గాంధారి పక్కనే శ్రీకృష్ణుడు వెళుతూ ఉన్నాడు. గాంధారి కూడా అన్ని విషయాలు శ్రీకృష్ణుడికే చెబుతా ఉంది. కోపం వచ్చినా శ్రీకృష్ణుడే, తాపం వచ్చినా శ్రీకృష్ణుడే, అన్ని శ్రీకృష్ణుడికి. ఇలా జరుగుతుంది అద్భుతంగా ఈ యుద్ధ వృత్తులను గురించినటువంటి విశేషాలు. అవన్నీ కూడా మనం రేపు చెప్పుకుందాం.